ఏమే కాకా బాగున్నావా? బాగానే ఉన్నాను. ఎక్కడనే ఆంధ్ర. అందునా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఏంది? కారణాలు చాలా ఉండొచ్చు. నాకు ఇష్టమైన పాయింట్ అయితే ఒకటి ఉంది. చెప్పండి. నేను భూమి కొనుక్కుంటే ఆయన ఫోటో ఉంది అంతే. మా తాత ఉన్నారు కదా, అవును, మా నాయన ఉన్నారు కదా, అతని ఫోటో ఉంటుంది. మాకు జిరాక్స్ ఇస్తున్నాడు. మెయిన్ పాయింట్ అది. మెయిన్ పాయింట్ అది అది అంటే ల్యాండ్ ఇష్యూతోనే ల్యాండ్ ఇష్యూతోనే మెయిన్ ఓడిపోయినట్టు. అవును, అందుకే వద్దని మా ఊర్లో ఫస్ట్ ఏమో ఆంధ్రలో ఇంకో వేరేలాగిన పడుతుంది కదా ఇక్కడ. మరి మొత్తం పాయింట్ ఒకలాగా ఉంటుంది సార్. మనం ఎలా చెప్తాం? ఇప్పుడు క్యాపిటల్ ఇది రాజధాని తీసుకురాలేడని చెప్పేసి అది కూడా ఇంకోటి. 3 రాజధానులు అంటున్నారు. 3 రాజధానులు అంటే అట్లా పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకున్నట్టు ఈయన 3 రాజధానులు చేస్తే కరెక్ట్ కాదు కదా. అవును, అట్లా కదా. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా మరి కూటమి, మరి దాని మీ స్పందన ఏంటి? మరి మా స్పందన అయితే రాజధాని అనేది అవుతుందని చెప్పి అమరావతిలో ఒక నమ్మకం ఉంది. చేస్తాడు అంతే. అందుకోసం గెలిపించాం అంతే. ఇప్పుడు అయితే టీడీపీది బాగుందంటావా జగన్మోహన్ రెడ్డిది బాగుంది? కొంచెం ముందుకెళ్తే తెలిసిద్ది. అందరే కావచ్చు, కానీ ఒకటన్నా కన్ఫర్మ్ చేస్తాడు కదా. డెవలప్మెంట్, ఉద్యోగాలు లేవు, మా పిల్లలు చదివిస్తున్నాడు, పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు, 15,000 ఇస్తున్నాడు. ఓకే, ఆ పిల్లలు ఎక్కడ పోయి పని చేయాలి సార్? ఎక్కడికి వెళ్ళి పని చేయాలి చెప్పండి? బయట దేశంలో పోయి పని చేయాలి. అక్కడే ఐటీలో అవి చేసుకొస్తాడు. ఇటు ఉంటే ఏదైనా కంపెనీలు లేవు, పాడు లేవు, ఏం చేయాలి? బయటకు పోయి మళ్ళీ పని చేయాలి. టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కంపెనీలు తీసుకొస్తారని చెప్పి నమ్మకం మీద ఓటు. హైదరాబాద్ లో సైబర్ టవర్ చేసిరని చెప్పేసి అనుకుంటారు కదా, అట్లా చేస్తారేమో మీద కూడా అనుకుంటున్నారు. అవును, ఆశ ఉంది మీకు అంతే. డెవలప్మెంట్ కోసం అంటే మన జగన్మోహన్ రెడ్డి మీకు చూసుకుంటే టీడీపీ గవర్నమెంట్ ఏమైనా చేస్తారని చెప్పి నమ్మకం. అంతే. అతను చేస్తాడని అసలు ఫస్ట్ గెలిపించేసినాం. లేదు అక్కడ, కాబట్టి ఇతను గెలిపించేసేసాం.